హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ తీసుకున్నాను. మాది పాత రైస్ కుక్కర్ పాడైపోయింది. అది గిన్నెలు కూడా అల్యూమినియం గిన్నెలు ఉండేవి, దానికి అదంత మంచిది కాదంటున్నారని ఇంకెలాగా మారుస్తున్నాను కదా అని స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలే వచ్చినాయి. దీనికి చాలా బాగుంది. వెయిట్ అయితే గిన్నెలు చాలా వెయిట్ ఉన్నాయి. 2-3 చూశాను కానీ కంపెనీలు అవి వాటికన్నా ఇది పానాసోనిక్ చాలా బాగా నచ్చింది నాకు. కన్నా వాటిల్లో అల్యూమినియం ప్లేటే ఇచ్చారు, దీనికైతే స్టెయిన్లెస్ స్టీల్ ప్లేటే ఇచ్చారు. ఆన్లైన్లో రేట్లకి మనం షాప్కి వెళ్ళి తీసుకున్న దానికి రేట్లు చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఈ కుక్కర్కి అయితే 2 స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు 2 ఇచ్చారు. ఒక గరిట, మెజర్మెంట్ కప్పు ఇచ్చారు. పాత రైస్ కుక్కర్కి అయితే ఇడ్లీ స్టాండు, కూరగాయ ముక్కలు కూరగాయలు అవి ఉడకపెట్టుకోవడానికి ఒక బౌలు అన్నీ ఇచ్చారు. దీనికైతే 2 గిన్నెలు వచ్చినాయి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ వచ్చిందనమాట లోపల. ఇంక 2-3 కంపెనీలు చూశాను కానీ అవి అల్యూమినియం ప్లేట్లే వచ్చినాయి. గిన్నెలు అయితే స్టెయిన్లెస్ స్టీలే ఉన్నాయి. ఇది అడుగు మందంగా బాగుంది ఇంకా అని ఇదే తీసుకున్నాను నేను. ఇది నాకు బాగా నచ్చింది. ఇందులో రైస్ వండాక ఎలా వచ్చిందో మళ్ళీ వీడియోలో పెడతాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.